అత్యంత క్లిష్టమైన, అంటే సాధారణమైనటువంటి మేధస్సుకి అంత సులువుగా అర్థం కాని సృష్టి రహస్యం చెప్పుకోబోతున్నాం ఈ తృతీయ స్కందంలో. విదురులు వారికి మైత్రేయ మహర్షి ఏ విధంగా చెప్పారో వివరించే ఒక సోదాహరణ, ఒక ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు సృష్టిని తెలియచేసే ఒక గొప్ప పద్యాన్ని, వ్యాస భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ మన బమ్మెర పోతనామాత్రి వారు చెప్పిన పద్యం నా వరకు నేనైతే సృష్టి క్రమం గురించి ఇరుకపరిచిన గొప్ప పద్యంగా భావించి చెప్తాను. ఎవ్వని చే జనించు జగమెవ్వనిలో పల్లనుండు లీనమై. చూసుకున్నారా? ఇది విరాట్ పురుషుడు, విశ్వకర్తృత్వం చేసే విష్ణుమూర్తి స్వామి యొక్క ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలో పల్లనుండు లీనమై. ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు. వాణి సర్వము తానే అయిన వాడెవ్వడు. అటువంటి ఆ మహాపురుషుని, ఆ మహనీయుని, ఆ పరమాత్మని వాణి ఆత్మభౌ ఈశ్వరుని శరణంగు వేడదన్, శరణంగు వేడదన్. సకల చరాచర సృష్టి అంతటికి నడవడానికి మూల కారణం. ఎవ్వాని మహిమచే ఇరుసు లేకుండానే గ్రహరాశులన్నీ తిరుగుచుండే. ఒక్కసారి ఆధునిక శాస్త్రం ఒళ్ళు గొగురుపాటు పొడిచే రీతిలో బొమ్మరి పోతనామాత్రి అప్పుడు చెప్పారు. ఎవరయ్యా ఈ గ్రహాలని, అనంత కోటి ఈ గ్రహాలన్నీ కూడా ఒకదానిని ఒకటి తాకకుండా, ఢీకొనకుండా, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, శకలాలు, ఆస్ట్రాయిడ్స్ ఇన్ని కూడా ఈ మహావిశ్వంలో తిరుగుబడుతున్నాయి. ఈ తిరుగుబడుతున్నటువంటి ఈ సకల శక్తికి ఎవ్వరు మూలం? ఎవ్వరిచే జనించు, ఎవరిచే ఈ సృష్టి మొత్తం జన్మించబడింది, సృష్టించబడింది, పుట్టించబడింది. ఎవ్వని యందుడిందు, సర్వము తానే, తానే సృష్టి, సృష్టియే తాను. అజాయమానో బహుదా విజాయతే. రూపము లేనటువంటి వ్యక్తి కాదు, రూపము లేనటువంటి స్వామి రూపాన్ని ధరించి వివిధ రూపాల్లో కనిపించడం. రూపం లేదు, నిర్గుణం, నిరాకారం. అటువంటి గొప్ప తత్వాన్ని పోతనామాత్రి వారు ఒక్క పద్యంలో చెప్పారు. సప్త రజో తమో గుణాలు మనుషులకు ఉంటాయి. పరంధాముడికి ఎందుకుంటాయి? నిరాకారుడు, ఆయన ఏ రూపంలో కూడా చూడడానికి, ఉంచడానికి, బంతించడానికి లేదు. మనము ప్రాథమిక దశలో, భక్తి తత్వంలో ప్రాథమిక దశలో మనకి ఏకాగ్రత అవసరం కాబట్టి స్వామిని ఒక రూపంలో కొలుస్తాం. అజాయమాను, రూపము లేనటువంటి వాడు, పుట్టుక లేనటువంటి వాడు, మహితాత్ముడైనటువంటి ఆ పరంధాముడు. బహుదా విజాయతే, పుట్టుక లేనివాడు బహుదా విస్తరించి ఉన్నాడు. ఎంత గొప్ప భావన అండి! అందుకే భారతీయ తత్వశాస్త్ర మూలాలు మనం పట్టుకోవాలి. రూపము లేనివాడు, పుట్టుకే లేనివాడు, తానే సర్వస్వమై అనంత కోటి బ్రహ్మాండ మండలాన్ని చూడండి, గ్రహ రాశులు ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం చెప్పుకునే కంటికి కనిపించే సూర్య భగవానుడితో కలుపుకొని మొత్తం విశ్వానికి అంతటికీ కూడా పుట్టుకు కారణమైనటువంటి ఆ స్వామి ప్రజాపతి భ్రమ ఆధారంగా చేసుకుని సృష్టి ఏ రకంగా జరిగే కాలాల విభజన ఏ రకంగా బ్రహ్మ చేత, స్వయంభువు మనువు చేత చేయించారో మొత్తం సవివరంగా తెలియజేసే గొప్ప భాగమండి తృతీయ స్కందం. నిజంగా చాలా అధ్యయనం చేయాల్సి వచ్చింది నాకు. భాగవతంలోని తృతీయ స్కందం మీకు ఈరోజు వివరించడానికి చాలా అధ్యయనం చేయాల్సి వచ్చింది. చాలా సంక్లిష్టంగా ఉంటుంది తెలుసుకోవాలి. అంటే కాస్త మనస్సుని ఒక తురీయ స్థితికి తీసుకెళ్తే కానీ ఇది మనకి అర్థం కాదు, సృష్టిక్రమం అర్థం కాదు. అయినప్పటికీ మీకు పోటీ పరీక్షలకు ఎంత అవసరమో అంత చెబుతూ మరలా పారమార్థిక విధానంలో కూడా బోధించే ప్రయత్నం చేస్తాను. ఇది సృష్టి ఏర్పడిన విధము గురించి శ్రీ మహాభాగవతంలో
సంస్కృత వేదవ్యాసుల వారి మహాభాగవతంలో తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడినటువంటి ఈ అనంత విశ్వం ఏ రకంగా ఏర్పడింది, ఆయన యొక్క యోగమాయ వల్ల. ఇదిగోండి యోగమాయ, విశ్వం అంతా కూడా భ్రమిస్తుంది. విశ్వానికి అంతటికి జలమే ఆధారం, నారము ఆధారం. నారములో నుంచి వచ్చినవాడు కాబట్టి నారాయణుడు అయ్యాడు. ఓం నమో నారాయణాయ. ఆ నారాయణుని యొక్క మహిమలు వివిధ రూపాల వివిధ భాగవతోక్తములు కొనియాడుచుండగా చూడండి, మొత్తం సృష్టి క్రమాన్నంతా తెలియజేసే గొప్పదైనటువంటి ఒక చిత్రం, ఊహాజనిత చిత్రం. అంటే కొన్ని రేఖీయ చిత్రాల ద్వారా గొప్పదైన క్లిష్టమైన అంశాన్ని మనం అవగాహన చేసుకోవడానికి ఒక ప్రయత్నం అవసరమనే ఉద్దేశంతో ఈరోజు తెల్లవారుజామున మీకు ఇవన్నీ కూడా నేను ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి పెట్టడం జరిగింది. అన్నిటికీ మూలం గోవిందుడు అందరి వాడేలే శ్రీకృష్ణ తత్వం. చూడండి, గోవర్ధన గిరి అక్కడ కనిపిస్తుంది. ఆ గోవర్ధన గిరిని పైకెత్తి సకల లోకాలను సంరక్షించే ఆ గోప బాలుని యొక్క లీలలే, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమలే, మహత్యాలే భాగవతం, శ్రీ భాగవతం. మరి అలాంటి సృష్టి క్రమాన్ని తెలియజేసి తృతీయ